అవ్వకి చాలా ఆనందం కలిగింది. పరుల సొమ్ముకి ఆశపడనివారే ఇతరులకు చాలా మేలు చేస్తారు. మన సువర్ణ కూడా అలాంటి మంచి మనిషి. అవ్వ సువర్ణకి తలంటి పోసింది. కొత్త గౌను తొడిగింది. మిఠాయిలు పెట్టింది. నగలు ఇచ్చింది. అంతేకాదు తర్వాత తన దగ్గర ఉన్న ఒక కొరడా తీసి జులిపించింది. వెంటనే అక్కడ గాలికి చిరుగంటలు శబ్దం చేస్తుండగా ఒక చక్కటి బంగారు ఊయల ధగధగ మెరుస్తూ ప్రత్యక్షం అయింది. అవ్వ సువర్ణని చేయి పట్టుకొని ఆ ఊయలలో కూర్చోపెట్టింది. అమ్మాయి, నువ్వు చాలా మంచి పిల్లవి. నీకు నేను ఈ కొరడా కానుకగా ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ ఊరిలో నున్న వారందరికీ ఈ ఊయలలో కూర్చొని సాయం చెయ్యి. నువ్వు ఈ ఊయల లో కూర్చొని ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది అంటూ సువర్ణ చేతకి కొరడా అందించింది. సువర్ణ కళ్ళు మూసుకొని చక్కటి గౌను ఒకటి కావాలి అనుకుంది. వెంటనే గౌను ఆమె ఒడిలో ఉంది. సువర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. వానలు లేక ఊరిలో కరువుతో బాధపడుతున్నారు. సువర్ణ కొరడాతో బంగారు ఊయల ప్రత్యక్షం చేసింది. మిగతా కథ 4వ భాగములో చూద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.